స్కై ఫిల్మ్ ఈజ్ ఎ వెరీ పొయిటిక్ ఫిల్మ్. అందులో డైలాగ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఆ ఫిల్మ్ డైరెక్టర్ పృథ్వీ పేరుచెర్ల అండ్ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లూరు గారు మనతో పాటు ఉన్నారు. మీరు డైరెక్ట్ చేసిన సినిమాలు కానీ, మీరు చేసిన సినిమాటోగ్రఫీ ఫిల్మ్స్ కానీ, యు ఆర్ నోన్ లాట్ అబౌట్ క్రియేటివిటీ అండ్ పోయిటరీ ఉంటుంది మీ ఫిల్మ్స్లో. కానీ ఈ మధ్య ఎందుకు డైరెక్ట్ చేయట్లేదు? Worked on some scripts. And whatever my scripts are not exactly maybe not aligned to present filmmaking or storytelling. And కొన్నిసార్లు నేను అనుకున్న సబ్జెక్టులు అనిపించినట్లు ఏదో హాలీవుడ్ సినిమాలా ఉంది, లేకపోతే హిందీలో చేస్తే బాగుంటుంది, అలాగ ఫీడ్బ్యాక్ వచ్చేటప్పటికి ఐ వాజ్ లైక్ వండరింగ్ ఇఫ్ మై థింకింగ్ ఇస్ రైట్ ఫర్ ది ప్రెజెంట్ స్టార్ట్ మేకింగ్. మీరు ఆర్జీవి స్కూల్ నుంచి వచ్చారు. హీఈస్ ద ట్రెండ్ సెటర్ అండ్ యువర్ పార్ట్ ఆఫ్ ఇట్. మీ మొదటి ఫిల్మ్స్లో ఇవి కూడా చాలా సెన్సేషనల్ ఫిల్మ్స్ ఇస్తారు యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్. మీ దగ్గరికి ఏమైనా స్క్రిప్ట్స్ వస్తే క్వాలిటీ చెక్ పెడతారు ఎక్కువ? Yeah, that is also one of the problems because I'm little bit too particular about scripts. See, I keep wondering these days when some films that I'm watching now that comes coming, I keep wondering how did the director convince the producers to make that particular film, because I know there are so many glaring holes in the script. అంటే ఇనీషియలైజేషన్లోనే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హౌ డు దే ఈవెన్ మౌంట్ ద ప్రాజెక్ట్? ఇట్ ఈస్ బీయింగ్ మేడ్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద పబ్లిక్. ఐ ఫీల్ 90% ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ లైక్ దట్. ఈ స్కై అనే మూవీ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఇంప్రెస్డ్ యు ఇన్ ద ఫిల్మ్ అండ్ వై ఆర్ యు వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్? ది ఫస్ట్ థింగ్ దట్ ఇంప్రెస్డ్ మీ ద హానెస్టీ ఆఫ్ ద డైరెక్టర్. He comes and tells me a story and tells, see, this is what I want to make. And he made me listen to the music he was using for the film. And I found him different because he already cinema gurinchi music ready cheskoni tarvata నాకు అనిపించి ఈ ఫీల్డ్లో ఉంటుందంటే I felt that it is, he has some ability and he's got some potential because of that. And I liked his commitment, at the same time his honesty towards art of filmmaking. Yes. This is your first film. Yes. So మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ ఈ ఫిలిం చేయడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? జనరల్గా ఎడ్యుకేషన్ అవ్వగానే ఇమీడియట్గా ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్ టక్కని వచ్చేస్తారు. యూ టుక్ సమ్ టైమ్ అండ్ నౌ యూ మేడ్ యువర్ సెల్ఫ్ ఏ డైరెక్టర్. యాక్చువల్గా రైటింగ్ ఏ స్టోరీ టిల్ ఫస్ట్ కాపీ ఎవ్రీ స్టేజ్లోని సినిమా ఎక్సెల్ అవుతూ ఉంటుందండి. యాక్చువల్గా ఎవ్రీ స్టేజ్లోని ఆ ప్రాసెస్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాను. ఆ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వీ షుడ్ మీట్ రైట్ పీపుల్ టు మేక్ ఏ ఫిల్మ్. సో అలా ఇది హ్యాపన్ అవ్వడానికి ఇంత టైం పట్టింది నాకు యాక్చువల్గా. రైట్. మీకు స్టోరీ ఐడియా ఎలా వచ్చింది? అంటే ఈజ్ దేర్ ఎనీ ఇన్స్పిరేషన్? బయట ఉన్న టాక్సిక్ వరల్డ్ అవ్వచ్చు, సైకిక్ నేచర్ అవ్వచ్చు, పీపుల్లో ఉండేది నెగటివిటీ అవ్వచ్చు, హేట్రెడ్ అవ్వచ్చు, దానికి దూరంగా వచ్చి ఏదైనా ఒక బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలి. అంటే చాలామంది చాలా ఫాలో అవుతుంటారు, ఈ ట్రెండ్ ఇలా ఉంది, ఆడియన్స్ ఇలా చూస్తున్నారు, ఇది చూస్తున్నారు. నేను అది ఫాలో అవ్వాలనుకోలేదు యాక్చువల్గా. అందులోంచి బయటకు వచ్చి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని ఇదే స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ ఫిల్మ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అందుకే నేను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద రైటింగ్ ఫర్ ది స్క్రిప్ట్ ఇమ్మీడియట్గా నేను సురేష్ యాజ్ గారి దగ్గరికి వెళ్ళి, ఎడిటర్ అండి ఆయన సురేష్ యాజ్ గారు ఈ ఫిల్మ్కి. ఎస్, ఆయన దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్ నరేట్ చేసి వెంటనే నేను మ్యూజిక్ మీద వర్క్ చేశాను. మ్యూజిక్ డైరెక్టర్ డెబ్యూటెంట్ తను. సో ఆయన అంటే కావాలనుకున్న మ్యూజిక్ రావడానికి అది ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత 1 month పట్టవచ్చు, 2 months పట్టవచ్చు, లేదంటే 6 months కూడా పట్టవచ్చు. సో ఫస్ట్ మ్యూజిక్ వర్క్ ఫినిష్ అయిపోవాలని చెప్పి
దీంట్లో సాంగ్స్ ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అది ఫినిష్ చేసిన తర్వాత రసూల్ గారికి నేను ఆ సాంగ్స్ వినిపించడం జరిగిందండి. ఫస్ట్ కాస్టింగ్ గురించి చెప్పండి. కాస్టింగ్ అంటే దీనికి మురళి అని ఈజ్ ఆల్సో డెబ్యూటెంట్, శృతి శెట్టి షీ ఈజ్ ఆల్సో డెబ్యూటెంట్. అంతకుముందు ఎప్పుడు కెమెరాని ఫేస్ చేయలేదు వీళ్ళు. ఇలా కొత్త వాళ్ళతో వెళ్దామని రసూల్ గారితో ఉన్నప్పుడు ఫోటోషూట్ అది చేసి కంప్లీట్గా వీళ్ళ లుక్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టరేషన్ ఏంటి, ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ క్లైమాక్స్ వరకు ఎలా ఉంటుంది, ఈవెన్ కాస్ట్యూమ్ చెక్ అది చేసి ఫైనల్ చేసిందండి వీళ్ళిద్దరు వాళ్ళు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడ్యూసింగ్ ఏ ఫిల్మ్, మెయిన్ ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారని, హీఈస్ ద మెయిన్ ప్రొడ్యూసర్ అనమాట అండి. ఈ ఫిల్మ్ స్టోరీ ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీ వాట్ ఈస్ ద పాయింట్, వాట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఏం చెప్తారు? ఒక ఇండివిజువల్ లోన్లీనెస్ని ఫేస్ చేయాల్సి వస్తే 4-5 years లేదంటే 10 years ఆఫ్ హిజ్ లైఫ్, అది తన లైఫ్ని రూయిన్ చేస్తుందా, దాని నుంచి అతను ఏదైనా నేర్చుకుని ఏదైనా అచీవ్ చేస్తాడా అనేది ఈ కథ అనమాట, సింపుల్. రైట్. ఇందులో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. Yes. ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్, సప్తగిరి స్టైల్లో ఉంది. ఎస్. సో హూ ఇస్ దట్ గై? యాక్చువల్గా తను దుబాయ్ అండి తనది బేసికల్లీ. నేను ఇలాగా చాలా జోవియల్గా ఉండి, బాడీ లాంగ్వేజ్ అది బాగుండి, కామెడీని నిజంగా పర్ఫామ్ చేయగల పర్సన్ ఎవరైనా, తన ఓన్ స్టైల్ ఒకటి ఉంటుంది కదండి, దానికోసం చూస్తున్నప్పుడు నేను యూట్యూబ్లో చూశాను అనమాట తన్ని. ద తెలుగు గైస్ అని ఒక ఛానల్ ఉండింది దానికి. అప్పుడు తను దుబాయ్లో వర్క్ చేస్తుండేవాడు. తనకి ఎవరైతే మన టీంలో ఉన్నారో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే తను వచ్చాడనమాట. తను ఆడిషన్కి వచ్చి అది చూసినప్పుడు తను పర్ఫెక్ట్గా సరిపోతాడు ఈ రోల్కి అని చెప్పి తను తీసుకుందనమాట అండి. మ్యూజిక్ డైరెక్టర్కి ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉందని విన్నాను, చెప్పండి. మీకెవరు చెప్పారు? నాకు తెలిసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ అ క్యాబ్ డ్రైవర్ అండి యాక్చువల్గా. తను నాకు ఉస్మానియాలో శివం రోడ్లో కీర్తి అని ఒక ఆయన ఉంటారు. హీఈస్ అ మ్యూజిక్ టీచర్ యాక్చువల్గా. నేను తను కలుస్తుండేవాడిని 8-9 years బ్యాక్. అప్పుడు నేను సురేష్ గారి దగ్గరికి ఎలా ట్రావెల్ చేస్తూ ఉండేవాడినో ఆయన్ని అలా వస్తూ ఉండేవాడిని. అప్పుడు నేను ఆయన్నో అన్నాను అనమాట, ఎవరైనా ఒక ఫ్రెష్ మ్యూజిక్ ఇవ్వగలిగే వాళ్ళు, యంగ్ పీపుల్ ఎవరైనా ఉంటే చెప్పండి, నాకు ఒక న్యూ ఎక్స్ప్రెషన్ ఉండాలి, మ్యూజిక్ కూడా ఇంతకుముందు వినని మ్యూజిక్లా ఉండాలి అని చెప్తే, తను ఒక పర్సన్ ఉన్నాడు బట్ ఇంకా టైం ఉంది తనకి మీ నెంబర్ ఇవ్వడానికి, ఇప్పుడు వద్దు అని చెప్పి ఎప్పుడో 1 year తర్వాత ఎప్పుడో నా నెంబర్ ఇచ్చి నాకు కాల్ చేయమన్నారంట. సో నాకు కాల్ చేసి తను వచ్చి వినిపించాడు. అప్పటికి తను వరంగల్ నుంచి సండే మార్నింగ్ 2 o'clock 3 o'clock ట్రైన్ తీసుకుని 6 o'clock వచ్చి 6 to 9 క్లాస్ అటెండ్ అయ్యి మళ్ళీ 9 to 3 ప్రాక్టీస్ చేసుకుని వరంగల్ అతను. సో 6 to 9 to 3 ప్రాక్టీస్ చేసుకుని ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుని మళ్ళీ 4కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఓన్లీ సండేనే తనకు దొరుకుతుంది. సో అలా 2 years 3 years నేర్చుకున్నాడంట తన దగ్గర. తను వచ్చి వినిపించిన తర్వాత తను వినిపించడమే ఏదో ట్యూన్ హమ్ చేయడం లేదంటే ఒక డమ్మీ లిరిక్స్ వేసి చేయడం అలా కాదు. ప్రాపర్ సాంగ్ విత్ ఆల్మోస్ట్ 90% ప్రోగ్రామింగ్ చేసి ఒక ఫుల్ సాంగ్ లాగా వినిపించాడు. సో వినిపించినప్పుడు ఒక 2-3 songs విన్న తర్వాత నాకు తిని చేయగలడు అనిపించింది. బట్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ రికార్డింగ్ సాంగ్, హీ డజంట్ హ్యావ్ ఎనీ స్టూడియో. సో అప్పుడు నేను తను చెన్నై తీసుకెళ్ళి ఏదన్నా సాంగ్ ఓకే అంటే అక్కడ అన్ని కోఆర్డినేట్ చేయించి సింగర్స్ కోఆర్డినేటర్ వీళ్ళందరూ చేయించి అలా రికార్డ్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట మేము సాంగ్స్. ఆల్మోస్ట్ 6-7 years బ్యాక్ నుంచి. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే మూవీస్ కూడా యాక్చువల్లీ అదే చెప్పబోతున్నాను రసూల్ గారితో మొన్న అదే అన్నాను. నెక్స్ట్ చేయబోయే 2 movies కూడా ఆడియో రెడీ ఉందండి. సో అంటే ఇది ప్రొడక్షన్కి వెళ్తుందా లేదా
ఆఫీస్ ఉందా, సినిమా జరుగుతుందని కాకుండా స్క్రిప్ట్స్ ఎలా వర్క్ జరుగుతుందో మ్యూజిక్ మీద కూడా అలా వర్క్ జరుగుతుంది అనమాట. సో మీరు ఎవరైనా టెక్నీషియన్స్ని ఇంప్రెస్ చేయాలంటే మ్యూజిక్ అండ్ స్టోరీ వినిపిస్తే వచ్చేస్తారని కాన్ఫిడెన్స్ ఉందా ఇప్పుడు? అలా అని కాదండి, బేసికల్ ఏంటంటే నాకు కాన్ఫిడెన్స్ రావాలంటే ఫస్ట్ నేనేం చెప్పాలనే దాని మీద నాకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మ్యూజిక్ అనేది బేసికల్ టెక్నికల్గా ఎలా అనుకుంటానంటే నాకు ఇన్ టైంలో ఇలా అవుతుందని నేను ప్రామిస్ చేయలేను. అది ఒక్కొక్కసారి 15 డేస్లో అయిపోతుంది. దానికి కావాల్సిన 4-5 ట్రాక్స్ ఒక్కొక్కసారి 5-6 మంత్స్ పట్టిన రోజులు కూడా ఉంటాయి దీని గురించి వర్క్ చేసినప్పుడు. అలాగే మేము పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వర్క్ చేసినప్పుడు కొన్ని సీన్స్కి, ఇంపార్టెంట్ సీన్స్కి ఆల్మోస్ట్ 4-5 మినిట్స్ సీన్స్ కూడా ఆల్మోస్ట్ 10 days టైం తీసుకుని చేసినవి ఉంటాయి అనుకున్నది వచ్చే వరకు. నేను మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను. సినిమా అనే ఒక మీడియంలో ఏదైనా చెప్పేటప్పుడు మ్యూజిక్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనుకుంటాను నేను. స్కైకి ఒక పెద్ద ట్యాగ్ లైన్ పెట్టారు, అగాధమంత బాధ నుంచి ఆకాశం అంత ప్రేమ పుడితే అని. చాలా పొయిటిక్గా ఉంది అండ్ చాలా డెప్త్ కూడా ఉంది అందులో. ఎస్. సో స్కై అని టైటిల్ ఎందుకు పెట్టారు? మన లైఫ్లో ఉన్న సాడ్నెస్ కానీ హ్యాపీనెస్ కానీ దాన్ని మెజర్ చేయలేము యాక్చువల్గా. చాలామంది చిన్న విషయానికి చాలా కుంగిపోతుంటారు, చాలామంది పెద్ద విషయాన్నే చాలా ఈజీగా తీసుకోగలుగుతారు కదా. సో ఆ పర్సెప్షన్ చెప్పాలి అనుకుని ఈ టైటిల్ తీసుకున్నాం. ఏదైనా మన ఎమోషన్ ఏదైనా దానికి మెజర్ చేయలేము అనేది, అది తీసుకుని ఆ స్కై అనే దాన్ని ఇంకా ఎలాబరేటెడ్గా చెప్పాలంటే పొయిటిక్గా చెప్పాలని అనిపించింది. సో ఇందులో ఉన్న కాంటెంట్ బేస్ చేసుకుని అగాధమంత బాధ నుంచి ఆకాశం అంత ప్రేమ పుడితే అంటే ఇందులో చాలామంది హెల్ప్లెస్గా ఉంటారు కదా. ప్రతి దాంట్లోనే ఒక హోప్ చూడాలి అనేది నాకు అనిపిస్తుంది, అందుకని తీసుకుంది నా క్యాప్షన్. జనాల్ని థియేటర్లకి ఎలా రప్పించగలరని అనుకుంటున్నారు? అంటే ఇట్స్ వెరీ టఫ్ థింగ్ టు డూ. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు pull the crowd to the theaters? Yeah, this is my debut film. I am experiencing the marketing thing, everything. So again and again the కథే మెయిన్ అని నేను అనుకుంటున్నాను. దీనికి ట్రైలర్ రిలీజ్ అయింది, ఆడియో రిలీజ్ అయింది, దానికి మంచి రెస్పాన్స్ ఉంది యాక్చువల్గా. ఈవెన్ టీజర్ కానీ మీరు చూసే ఉంటారు, టీజర్ ఓన్లీ వాయిస్ ఓవర్తోనే టీజర్ కట్ చేశాను, వితౌట్ యాక్చువల్ రియల్ వాయిసెస్. ఎస్. అదేంటంటే కథ దేని గురించి అని చెప్పాలని, అదే ఆడియన్స్ని డ్రా చేస్తుంది అనేది వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. టీజర్లో మంచి డైలాగ్స్ ఉన్నాయి, కెన్ యూ ఎలాబరేట్ దెమ్? యా, అంటే పర్టికులర్గా ఏ డైలాగ్ మీకు అనిపించింది? అంటే చాలా పొయిటిక్గా ఉన్నాయి, అన్ని డైలాగ్స్ బాగున్నాయి. సో జస్ట్ టెల్ us a couple of best dialogues. బెస్ట్ డైలాగ్స్ అంటే ఈ కథ ఎక్కడి నుంచి పుట్టింది అని మీరు అన్నారు కదా. ఒక మనిషి లోన్లీనెస్ ఫేస్ చేస్తే దాన్ని కన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనే దాని నుంచి ఫస్ట్ నేను రాసిన డైలాగ్ ఏంటంటే అండి, ఇందులో మనిషి ఆబ్వియస్గా అద్భుతమే, హ్యూమన్ బీయింగ్ అనేవాడు అద్భుతం. కానీ వాడు తప్పు చేయలేనంత గొప్పవాడైతే కాదు మనిషి. సో అప్పుడు ఎలా ఉంటుందండి, ఎవరైనా సరే వీడు మంచోడు వీడు చెడ్డోడు అనేది అసెస్ చేయకుండా ఒక మనిషిని, అంటే తప్పొప్పుల్ని ఎంచకుండా ఉంటే అప్పుడు ఎమోషన్స్కి వాల్యూ ఉంటుంది యాక్చువల్గా. అంటే వాడు బాధగా ఉన్నాడా జడ్జి చేయకుండా. యా, అంటే నేను క్లియర్గా చెప్తున్నాను అది. ఆ వాయిస్ ఓవర్తో ఉంటుందన్నమాట అండి ఈ కథ. అంటే మంచి చెడుల్ని తప్పుల్ని ఎంచకుండా ఎవరైతే ఒక మనిషిని ట్రీట్ చేస్తారో అక్కడ ఎమోషన్స్ అనేవి సర్వైవ్ అవుతాయి అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది కన్వే చేయాలని మొదలుపెట్టింది, అంటే ఈ లోన్లీనెస్ గురించి చెప్తూ. సో వాయిస్ ఓవర్తో అలా స్టార్ట్ అవుతుందండి. మన కంక్లూడ్ చేసేది కూడా అలానే ఉంటుంది. అది ఫీలింగ్ మన పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ వీడు మంచోడు వీడు చెడ్డోడు అని చెప్తూనే మనం పెంచారు. యాక్చువల్లీ ప్రతి మనిషిలోని మంచి చెడు రెండు ఉంటాయి. సో అది దాని పట్ల మనకి అవేర్నెస్ ఉన్నప్పుడు ఒక మనిషిని మనం యాక్సెప్ట్ చేయగలం. ఇక్కడ ఏంటంటే వీడు మంచోడని ముద్ర వేస్తారు,
ఒక్క బ్యాడ్ థింగ్ అనిపిస్తే మళ్ళీ మొత్తం assassinate. డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుందన్నమాట ఇందులో. మేము కూడా లైటర్ వేలేమో చెప్తూ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామెడీతో విత్ మ్యూజిక్, రసూల్ గారు బెస్ట్ సినిమాటోగ్రఫీతో ఈ కథని చెప్పడం జరిగిందండి. ఇందులో వాటర్ ఫాల్స్ బాగున్నాయి ట్రైలర్లో. ఎక్కడ తీశారు అది? ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనండి, నాగార్జున సాగర్ దగ్గర. అది బాగుంది. పెద్ద సీన్ ఉన్నట్టుంది కదా అక్కడ. ఇట్స్ నాట్ జస్ట్ సీన్ సాంగ్. సురేందర్ గారు పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు. ఇట్స్ అనౌన్స్డ్. సురేందర్ గారి సినిమాలకి మీరే సినిమాటోగ్రాఫర్ ఉంటారు. సో ఈస్ దర్ ఎ పాసిబిలిటీ దట్ యూ వర్క్ ఫర్ దట్ ఫిల్మ్? పాసిబిలిటీ. అంటే ఒకవేళ అప్రిసియేషన్ రాకపోయినా, డబ్బులు రాకపోయినా కూడా, ఆర్ యూ ప్లానింగ్ టు కంటిన్యూ హియర్ అండ్ మేకింగ్ మోర్ ఫిల్మ్స్, ఆర్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి? డెఫినెట్లీ విల్ కంటిన్యూ మేకింగ్ ఫిల్మ్స్ అండి. అందుకోసమే రసూల్ గారు మీ అందరం కలిసి కొలాబరేట్ అయ్యి ఈ సినిమా చేసామన్నమాట. ప్రొడక్షన్ ఓన్గా చేయాలని, ఫ్రమ్ ద బిగినింగ్ కంట్రోల్ బడ్జెట్లో సినిమా చేయాలని. అసలు ఇలా సినిమా చేయగలమా, చేసామంటే అందుకు రసూల్ గారే కారణం. విత్ దిస్ షూ స్ట్రింగ్ బడ్జెట్, ఈ బడ్జెట్లో సినిమా చేయలేరు యూజువల్గా. షూ స్ట్రింగ్ అంటే ఎంత? షూ స్ట్రింగ్ అంటే బిలో 1 crore, అబౌవ్ 1 crore అని చెప్పండి. 1.5 to 2 crores ప్రెసెంట్. ఇప్పుడున్న దాంట్లో చాలా తక్కువలో చాలా చేస్తున్నారు. తక్కువ అండి. అవును, 2 crores. It's not a conscious effort to make it in a shoestring. The idea is, can we do it? Yes. Can we do it? And we did it. See, that's what I said. See, how much money you spent is not exactly the reference point or a contributing factor for a good film. బయట వాళ్ళకి విజువల్స్ చూసి ఎంతలో తీసుంటారు అనే ఒక ఐడియా వస్తుంది కదా. So I want to break that rule. ఇప్పుడు నెసెసర్లీ ఎంత డబ్బులు పెడితే ఇంతే క్వాలిటీ వస్తుంది అని పక్కన పెడితే, see, if you use your ability and creativity, anything, see, if you're honest with your expression, if you're నీ కన్విక్షన్ ఉంటే you can create extraordinary things with, because for me how you express anything is more of a matter than how much you spend, what time you spend. మీరు ఎక్కడ కావాలని తగ్గించుకోలేదు, కావాల్సిన ఖర్చు పెట్టినా కూడా ఇంతలోనే అయింది. దట్ ఈస్ వాట్ యూ మీన్ టు సే, రైట్? సో మీరు మీ నెక్స్ట్ ఫిల్మ్ గురించి చెప్పారు, యూ గేవ్ సమ్ హింట్. సో వాట్ జానర్ ఫిల్మ్ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? ఇది లవ్ స్టోరీ కిందకి చేసుకోవచ్చు కదా. లవ్ స్టోరీ అండ్ మోటివేషనల్ ప్రాబబ్లీ, విత్ ఎ కైండ్ ఆఫ్ మెసేజ్. Next film is village drama. It's a village backdrop, pure drama. Final words about Sky. Yeah, actually మేము ఫస్ట్ కాపీ చూసినప్పుడు we are very happy and if we made a film, we are very clear in conveying something to the audience. వాళ్ళకి ఎలా రీచ్ అవుతుంది అనేది we are waiting to see the reaction of the audience. అండ్ రసూల్ గారు మేము కొలాబరేట్ అయ్యి మళ్ళీ సినిమాలు చేయాలి అని వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. యాక్చువల్గా రీసెంట్గా రసూల్ గారితో అంటే నాకు ఈ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఎటువంటిదంటే అండి, విల్ డెఫినెట్లీ మేక్ ఏ బిగ్ థింగ్ అని అంటే, ఆయన ఒక బిగ్ థింగ్ ఏంటి పృథ్వీ, విల్ క్రియేట్ ఎ డైనాసిటీ ఈ ప్రాసెస్లో కనుక సినిమాలు చేస్తే మనం ఏదైతే ఫాలో అయ్యామో వీ స్టిక్ టు దట్ అండ్ వీ మేడ్ ఎ ఫిల్మ్, we should be happy for that, we'll continue this అని అన్నారు. సో ఈ ఫిల్మ్తో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఈ బడ్జెట్లో సినిమా చేసాం, వీఆర్ కన్వేయింగ్ సంథింగ్ టు ద ఆడియన్స్. విల్ వెయిట్ టు సీ దట్ రియాక్షన్ ఆఫ్ ద ఆడియన్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.